Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So ముందుగా మనం which committee suggested the exemption from disqualification in case of a split? ఇది గతంలో ఉండేది స్ప్లిట్ ఇప్పుడు లేదు. చెప్పిన కమిటీ పేరు దినేష్ గోస్వామి కమిటీ. సో ఇది ఒకసారి చూసుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. అలాగే చాలామంది వక్ఫ్ బోర్డ్ అండ్ బిల్ గురించి అడుగుతున్నారు. ఆల్రెడీ నేను అది 10 days క్రితమే బిల్ ప్రవేశపెట్టినప్పుడు ఆ సెషన్ చేశాను. దయచేసి ఒకసారి ఒక 1 week to 10 days వీడియోస్ కనుక మీరు చెక్ చేస్తే ఆ వక్ఫ్ బిల్ మీకు కనిపిస్తుంది. యూ కెన్ చెక్ ఇట్. నేను చాలా సవివరంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఈరోజు టాపిక్ మనం చూస్తే ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్కి సంబంధించి ఒకటి ఉంది. ఈ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2025లో నీతి ఆయోగ్ వాళ్ళ ప్రోద్బలంతో దీన్ని రిలీజ్ చేశారు. సో ఇది బేసికల్గా ఏంటంటే భారతదేశంలో రాష్ట్రాలకు సంబంధించి ఏ రాష్ట్రాలు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయి, ముఖ్యంగా వెన్ కమ్స్ టు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాల్లో బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి, ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించి, వాళ్ళు పెట్టే ఖర్చులకు సంబంధించి. సో దీన్నే ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2025 అనేటటువంటి పేరుతో పిలుస్తారు. సో దీనికి పారామీటర్స్ ఏమున్నాయి, సబ్ ఇండెక్సెస్ ఏమున్నాయి, దీని పర్పస్ ఏంది, అందులో అసలు ఏం ఫైండ్ అవుట్ చేశారు, ఇవి చూద్దాం. నీతి ఆయోగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2025 రిలీజ్ చేసింది. బేసికల్గా ఇది ఏంటంటే ఫిస్కల్ గవర్నెన్స్ అని అంటాం. అంటే ఫిస్కల్ గవర్నెన్స్ అంటే ఆర్థిక క్రమశిక్షణ, లేదా ఫిస్కల్ గవర్నెన్స్ ఇంకా కరెక్ట్గా మాట్లాడితే మనం ఆర్థిక పరిపాలన లేదా విత్త పరిపాలన ఒరిజినల్ పేరు అయితే తెలుగులో. ఇది బేసికల్గా ఏంటంటే 18 పెద్ద రాష్ట్రాలకు సంబంధించి 2022-23 లెక్కలను ఆధారంగా తీసుకొని ఈ రిపోర్ట్ని రూపొందించారు. ఇందులో బేసికల్గా ఏం చెప్తారంటే రాష్ట్ర స్థాయిలో పాలసీ ఇంటర్వెన్షన్స్ అంటే విధానాల రూపకల్పన ఎలా ఉంది, ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రాష్ట్రాలు ఉన్నాయనుకోండి, ఊరికినే డబ్బులు తగిలేస్తుంటాయి. కొన్ని స్కీములు అక్కర్లేని స్కీములు పెడుతూ ఉంటాయి. సో అవి ఊరికినే డబ్బులు తగలేయడం అంటారు దాన్ని. కొన్ని స్కీములు చాలా అద్భుతమైన స్కీములు పెడుతూ ఉంటాయి. ఉదాహరణకి మనకే తీసుకున్నారనుకోండి, తెలుగు రాష్ట్రాల్లో ఒక చాలా అద్భుతమైనటువంటి స్కీమ్ ఉంది, ఆరోగ్యశ్రీ, అందరికీ పనికొచ్చేటటువంటి స్కీము. అలాగే నిరుద్యోగ భృతి అంటున్నారు. నిజంగా నిరుద్యోగ భృతి కావాలా, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలా? నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి. నిరుద్యోగ భృతి అని పెట్టి ఒక 3,000 రూపాయలు ఇచ్చామనుకోండి, నిరుద్యోగులకు సరిపోతుందా? అది సరిపోదు. సో కాబట్టి నిరుద్యోగులకు ఆ డబ్బులతో ఏవైనా ఉద్యోగాలు క్రియేట్ చేసేటటువంటి పని చేయాలి తప్ప నిరుద్యోగ భృతి ఇవ్వడం అనేటటువంటిది కరెక్ట్ కాదు అనేది చాలామంది ఎకనామిస్టులు చెప్తున్నటువంటి వాదన. అలాగే కొన్ని స్కీములు ఉన్నాయి, కాస్ట్ పరంగా కొన్ని ఓట్లు దండుకోవడానికి ఇస్తూ ఉంటారనమాట. సో ఇట్లాంటి వాటి గురించి కూడా మాట్లాడుతుంది. ఇక్కడ బేసికల్గా ఏంటంటే ఫిస్కల్ మేనేజ్మెంట్ అంటే ఆర్థిక నిర్వహణ అనేటటువంటిది ఏదైతే ఉందో దీన్ని పూర్తి స్థాయిలో జవాబుదారీతనము అలాగే ట్రాన్స్పరెన్సీ పారదర్శకతలో చేయాలనేటటువంటి దీని యొక్క ఉద్దేశం. ఇక్కడ ఎవిడెన్స్ బేస్డ్ డెసిషన్ మేకింగ్ ఫర్ సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ అంటే ఆర్థిక పరమైనటువంటి వృద్ధి ఉండాలి, కానీ అది ఎట్లా ఉండాలి, సస్టైనబుల్ సుస్థిరంగా ఉండాలి. అంటే ఎప్పుడు గ్రోత్ పెరుగుతూ ఉండాలి, ఎన్వైరన్మెంట్కి నష్టం కలిగించకూడదు, అలాగే ప్రజలకు అన్ని స్థాయిల్లోని కూడా ఈ గ్రోత్ ఉపయోగపడాలి. సో దీనికి సంబంధించి ఎవిడెన్స్ బేస్డ్ డెసిషన్ మేకింగ్ అంటే పూర్తి స్థాయి ఎవిడెన్స్తో ఏ రకమైనటువంటి నిర్ణయాల కారణంగా ఈ సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ కొన్ని రాష్ట్రాలకు వస్తుంది, కొన్ని రాష్ట్రాలకు రావట్లేదు, ఈ విషయాన్ని చెప్తారు. అలాగే కాంపిటేటివ్ ఫెడరలిజం, సాధారణంగా ఒక రాష్ట్రం మరొక రాష్ట్రంతో పోటీ పడడం, అలాగే రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంతో పోటీ పడ్డాన్ని ఈ కాంపిటేటివ్ ఫెడరలిజం అని అంటారు. అండ్ ఇది ఒక రకమైనటువంటి హెల్దీ హెల్దీ కాంపిటీషన్ అనమాట. దీనికి సంబంధించి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అద్భుతమైన ఆర్థిక పనితీరు నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిని కొనియాడతారు. సో దీనివల్ల ఏమవుతుంది, ఒక రాష్ట్రం మంచి డెసిషన్ తీసుకుంది అనుకోండి, మిగతా రాష్ట్రాలు కూడా దాన్ని ఫాలో అవుతాయి డెఫినెట్గా. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒరిస్సాలో ఈ రైతులకు సంబంధించి డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. దాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని తెలంగాణలో రైతు బంధు పెట్టారు, ఆంధ్రప్రదేశ్లో రైతు భరోసా పెట్టారు. వీళ్ళని చూసి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని పెట్టింది. ఒడిశాలో ప్రారంభించినటువంటి స్కీమ్ దేశం అంతటా పాకింది ఇప్పుడు. సో ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. కాబట్టి కొన్ని రాష్ట్రాలు అద్భుతమైనటువంటి పనితీరుని కనబరిస్తే ఆ రాష్ట్రాలను ఆధారంగా తీసుకొని మిగతా రాష్ట్రాలు పనిచేసేటటువంటి ఒక అవకాశం దొరుకుతుంది. సో వీటికి సంబంధించి అసలు ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ అంటే ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వాలు వీటికి సంబంధించి ఆర్థిక పనితీరు ఏదైతే ఉంటుందో లేదా ఆర్థిక విధానం ఏదైతే ఉంటుందో దీన్ని లెక్కగట్టడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని అంచనా వేస్తారు. అలాగే ఇంప్రూవ్మెంట్ ఏరియాస్ ఫర్ బెటర్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఎక్కడ ఆర్థిక నిర్వహణలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రాంతాల్లో ఇంప్రూవ్మెంట్ అనేటటువంటి చేయగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పలానా స్కీమ్కి డబ్బులు పెడుతున్నారు, ఇక్కడ పెట్టుకుని ఇంకో స్కీమ్కి డబ్బులు పెట్టుకుంటే మీకు చాలా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ వస్తుంది. ఇలా ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా చెప్తారు ఇందులో. అది ఫినాన్షియల్ హెల్త్ ఇండెక్స్ తాలూకా ముఖ్య ఉద్దేశం. ఇందులో పారామీటర్స్ అండ్ సబ్ ఇండెక్సెస్ తీసుకుంటే మనకి 5 పారామీటర్స్ ఇచ్చారు, అందులో సబ్ ఇండెక్సెస్ కూడా ఉన్నాయి మనకి.
సో ఇదిగోండి ఫస్ట్ పారామీటర్ ఏంటి, క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇగో మేము ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాం, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పడం కాదు, లక్షల వేల కోట్లలో మీరు ఎంత నాణ్యతగా డబ్బులు ఖర్చు పెట్టారు. అంటే మీరు ఖర్చు పెట్టినటువంటి మొత్తం ఎక్స్పెండిచర్లో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే అభివృద్ధి కోసం ఖర్చు పెట్టినటువంటి ఖర్చు శాతం ఎంత అనేది ఒకటి చూస్తారు. ఇది సబ్ ఇండెక్స్ అవుతుంది, ఇది ఇండెక్స్ అవుతుంది. ఇది పారామీటర్, ఇది సబ్ ఇండెక్స్. అలాగే టోటల్ క్యాపిటల్ అవుట్లే అంటే మీకు తెలుసు కదా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన ఖర్చు అని అంటాం లేదా మూలధన పెట్టుబడి అంటాం. అది మొత్తం జిఎస్డిపిలో ఎంత వాటా ఉన్నది. సో ఈ రెండు సబ్ ఇండెక్స్లను తీసుకుంటారు. రెండోది రెవెన్యూ మొబిలైజేషన్ అంటే మొత్తం జిఎస్డిపిలో రాష్ట్రానికి వచ్చేటటువంటి మొత్తం రెవెన్యూ ఎంత, మొత్తం ఖర్చులో రాష్ట్రానికి వచ్చే సొంత రెవెన్యూ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఖర్చు కన్నా రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ ఎక్కువగా ఉందనుకోండి, అద్భుతం. మొత్తం రాష్ట్రానికి వచ్చేటటువంటి రెవెన్యూ కన్నా ఖర్చు అధికంగా ఉందనుకోండి, నష్టం. ఇది లెక్క పెడతారు. అలాగే మూడోది ఫిస్కల్ ప్రుడెన్స్ అంటే గ్రాస్ ఫిస్కల్ డెఫిసిట్. ప్రతి సంవత్సరం వాళ్ళు తెచ్చేటటువంటి అప్పు జిఎస్డిపిలో ఎంత భాగంగా ఉంది. జిఎస్డిపి అంటే తెలుసు కదా, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. కంట్రీకి జీడిపి ఉంటుంది, రాష్ట్రాలకు జిఎస్డిపి ఉంటుంది. అలాగే రెవెన్యూ డెఫిసిట్, పూర్తి స్థాయిలో రెవెన్యూ లోటు జిఎస్డిపిలో ఎంత భాగంగా ఉంది. అలాగే నాలుగోది డెట్ ఇండెక్స్, అప్పులకు సంబంధించి మొత్తం వస్తున్నటువంటి రెవెన్యూ ఆదాయంలో వడ్డీలు ఎంత కడుతున్నారు, మొత్తం జిఎస్డిపిలో రాష్ట్రానికి అప్పులు ఎంత ఉన్నాయి. ఇంకా లాస్ట్ది సంబంధించి కనుక మీరు చూస్తే 5.1 గ్రోత్ రేట్ ఆఫ్ జిఎస్డిపి, గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్. అంటే ఒక సంవత్సరంలో జిఎస్డిపి ఎంత వృద్ధి రేటు వస్తుంది, ఒక సంవత్సరంలో గతంలో తెచ్చినటువంటి అప్పులకు వడ్డీలు ఎంత పెరుగుతున్నాయి. ఇలా మొత్తంగా 9 ఇండెక్స్లు చెప్తారు, 9 సబ్ ఇండెక్స్లు, 5 పారామీటర్లని చెప్తారు. సో వీటిని మనం వివరణ తీసుకుంటే మూడో దాని నుంచి మనం తీసుకుందాం ఫిస్కల్ ప్రుడెన్స్. ఇది ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఒక సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పు ఎంత ఉంది. రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ ఖర్చు మైనస్ రెవెన్యూ రాబడి. అలాగే మొత్తంగా అప్పులు ఎంత తెస్తున్నారు, బారోయింగ్స్, అది మొత్తం జిఎస్డిపిలో ఎంత వాటా ఉంది. సో ఓవరాల్గా ఆర్థిక క్రమశిక్షణ గురించి ఇది మాట్లాడుతుంది. డెట్ ఇండెక్స్ అంటే ఏంటి, మొత్తంగా మనము కట్టేటటువంటి గతంలో తెచ్చిన అప్పులకు కట్టే వడ్డీలు, మళ్ళా తెచ్చేటటువంటి అప్పులు వర్సెస్ ఒక ఆర్థిక వ్యవస్థ, ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తాలూకా సైజు. అలాగే డెట్ సస్టైనబిలిటీ, జిఎస్డిపి గ్రోత్ ఇంట్రెస్ట్ పేమెంట్స్తో చూసుకుంటే మనకి ఎంత కంపారిజన్లో ఉంది. ఇందాక చెప్పాను కదా మీకు. సో దీనివల్ల సస్టైనబుల్ ఫిస్కల్ హెల్త్ అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తున్నప్పటికీ అది సుస్థిరంగా ఉన్నాయా, అప్పులు విచ్చలవిడిగా ఉన్నాయా అనేటటువంటి అంశాన్ని ఇగో వీటి ద్వారా చెప్తారు. సో దీని పర్పస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక క్రమశిక్షణ, రాష్ట్రాల మధ్య ఆర్థిక క్రమశిక్షణను పెంచడం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఇటీవల కాలంలో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తోంది. బడ్జెట్లో 4.9% ఫిస్కల్ డెఫిసిట్ ఉండాలని అనుకున్నది ఇప్పుడు దాదాపుగా 4.6% తీసుకొచ్చారు. వచ్చే ఏడాది ఇది 4.2% ఎందుకో తీసుకురావాలని అనుకుంటున్నారు. అంటే ఎఫ్ఆర్బిఎం చట్టం చెప్పినటువంటి లెక్కల ప్రకారం 3% ఫిస్కల్ డెఫిసిట్ని రానున్నటువంటి సంవత్సరాల్లో 2029 కల్లా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అలా లేవు. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నాయి. ఈ డబ్బులతో కూడా ఏమైనా మంచి వ్యాపారం చేస్తున్నారంటే ఆ డబ్బులు తీసుకొచ్చి ఫ్రీగా పంచిపెడుతున్నారు. సో ఈ రకమైనటువంటి ఇది ఉంది. కాబట్టి ఇక్కడ బెటర్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అంటే కొంచెం మంచి ఆర్థిక పరమైనటువంటి నిర్వహణ కోసం పాలసీ ఇంటర్వెన్షన్స్ అన్నీ కూడా చేస్తారు, అంటే విధానాల రూపకల్పన చేస్తారు. దాంతోపాటుగా సమర్థవంతంగా డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలి, అలాగే రెవెన్యూ జనరేషన్, దీని నుంచి వచ్చేటటువంటి ఈ రెవెన్యూ ఏదైతే ఉంటుందో దీన్ని ఎట్లా జనరేట్ చేయాలి, అంటే ఇంకా పన్నులు లేదంటే రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయాన్ని ఎట్లా పెంచాలి. సో ఈ విషయాన్ని ఇక్కడ చెప్తారు. అలాగే దీని తాలూకు ఎయిమ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విధాన రూపకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూర్తి స్థాయిలో ఆ రాష్ట్రానికి సంబంధించి సంస్కరణలు తీసుకురావడం. ఎట్లా, సుస్థిరమైనటువంటి ఆర్థిక వృద్ధి, అలాగే ఆర్థిక క్రమశిక్షణ లేదా అప్పుల్ని కొంచెం తగ్గించడం, అలాగే మన దగ్గర ఉన్నటువంటి వనరులు రాష్ట్ర స్థాయిలో ఏవైతే ఉన్నాయో ఆ వనరుల్ని అద్భుతంగా సమర్థవంతంగా నిర్వహించడం, వాడుకోవడం. అలాగే రాష్ట్రాల మధ్య ఒక హెల్దీ కాంపిటీషన్ ఉండాలి. పక్క రాష్ట్రాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే పక్క రాష్ట్రం ఎంత అద్భుతంగా డబ్బుల్ని సేవ్ చేస్తుందో అది చూసి నేర్చుకోవాలి తప్ప పక్క రాష్ట్రం అప్పులు ఎక్కువ చేస్తుంటే వాళ్ళకన్నా మేము అప్పులు ఎక్కువ చేస్తామనేది నేర్చుకోకూడదు. సో ఇది ఈ పర్టికులర్ ఇండెక్స్ చెప్తున్నటువంటి అంశం. సో ఇందులోనే మనకి నేషనల్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ కూడా పార్ట్ అయి ఉంటాయి. అంటే క్షేత్రస్థాయిలో మనం చేసేటటువంటి ఈ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉంటాయో వాటికి అలైన్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ హెల్త్ ఇండెక్స్, ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్కి సంబంధించి 2025లో వచ్చిన ఫైండింగ్స్ ఏంటంటే ఒడిశా అద్భుతమైనటువంటి స్కోర్ని సంపాదించింది, ముఖ్యంగా డెట్ ఇండెక్స్లో అప్పులు తగ్గించడంలో. అలాగే అద్భుతమైనటువంటి పన్నుల సేకరణ కూడా చేసింది, అలాగే అద్భుతమైన ఆర్థిక క్రమశిక్షణ పాటించింది. దాని తర్వాత ఛత్తీస్గఢ్, గోవా, జార్ఖండ్, గుజరాత్ ఉన్నారు. మెయిన్గా ఉన్నటువంటి పెద్ద పెద్ద రాష్ట్రాలు, మెయిన్ అంటే నా ఉద్దేశంలో కాస్త బలమైనటువంటి ఆర్థిక వృద్ధి ఉండి
మంచి జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలు అయితే ఎక్కడ ఉన్నాయి అసలు? ఒక్క గుజరాత్ తప్ప ఇంకెవరు లేరు. ఒడిశా పాపులేషన్ అంత ఎక్కువేం కాదు. సో ఆస్పిరేషనల్ స్టేట్స్ అంటే కొన్ని ఆస్పిరేషనల్ స్టేట్స్, అందులో మళ్ళీ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్న వాటిలో పంజాబ్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలు కూడా చాలా విపరీతమైనటువంటి సంక్షేమ పథకాలు డబ్బులు ఖర్చు పెడుతున్నాయి. అలాగే కేరళ, వీళ్ళందరూ కూడా ఫిజికల్ హెల్త్తో బాధపడుతున్నారు. విచ్ మీన్స్ ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణ లేదు, ఎక్కువ డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. పంజాబ్ అండ్ కేరళ అయితే డెట్ సస్టైనబిలిటీ అంటే విపరీతమైన అప్పులు చేయడంలో ముందున్నారు. క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ పర్వాలేదు, సారీ వీక్ ఇన్ డెట్ సస్టైనబిలిటీ, వీక్ ఇన్ డెట్ సస్టైనబిలిటీ, క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే అప్పులు తగ్గించడంలో విఫలమయ్యారు, క్వాలిటీగా డబ్బుల్ని ఖర్చు పెట్టడంలో ఎక్స్పెండిచర్లో కూడా విఫలమయ్యారు. ఆంధ్రప్రదేశ్ అయితే విపరీతమైనటువంటి ఫిజికల్ డెఫిసిట్స్ ఉంది. ఎందుకు రావు? ఆయనేమో నవరత్నాలు అన్నారు, ఈయనేమో 6 అన్నారు. సో 9 తిరిగితే 6 అయింది అంతే. సో ఇద్దరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పుడు ఖర్చు పెడుతున్నారు. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో హైయెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 27% ఎలకేషన్ ఉన్నటువంటి రాష్ట్రాలు వరుస మీకు రాశాను. మధ్యప్రదేశ్ అధికంగా ఉంది, తర్వాత ఒడిశా, గోవా, కర్ణాటక, యూపీ వీళ్ళందరూ కూడా దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు పెడుతున్నారు. తక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ ఉంది, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ 32,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి 7,000 కోట్లు ఖర్చు పెట్టారండి ఆంధ్రప్రదేశ్లో 2022లో. తర్వాత కూడా అది చాలా తగ్గుతూ వచ్చింది. ఈ ఇయర్ మరి ప్రకటించారు, ఖర్చు పెడతారు లేదు చూడాలి. తర్వాత పంజాబ్, రాజస్థాన్. అలాగే అప్పులను సమర్థవంతంగా నిర్వహించడంలో ఒడిశా, గోవా ముందున్నాయి. లో డెట్ రిస్క్, వీళ్ళకి అప్పుల నుంచి వచ్చేటటువంటి బాధలు తక్కువగా ఉన్నాయి. అధికంగా అప్పులు తేవడంలో వెస్ట్ బెంగాల్, పంజాబ్ చాలా విపరీతంగా ఉన్నాయి. ఇక డెట్ బర్డెన్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి, అంటే విపరీతమైనటువంటి అప్పులు తెస్తున్నారు. అలాగే కీ టేక్అవేస్ ఇందులో చూడాల్సింది ఫిజికల్ డిసిప్లిన్, ఆర్థిక క్రమశిక్షణలో ముందున్నటువంటి రాష్ట్రాలు ఒడిశా, ఛత్తీస్గఢ్, గోవా, ఓసీజీ. అలాగే ఖచ్చితంగా అప్పులకు సంబంధించి, వాళ్ళకి సంబంధించినటువంటి ఖర్చులకు సంబంధించి చాలా త్వరితగతిన సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి రాష్ట్రాలు పంజాబ్, వెస్ట్ బెంగాల్, కేరళ. హయ్యర్ క్యాపిటల్ స్పెండింగ్ అనేటటువంటిది ఎప్పుడూ ఫిజికల్ హెల్త్తో ముడిపడి ఉంటుంది. అంటే ఏ రాష్ట్రం అయితే మూలధన పెట్టుబడులు అధికంగా పెడుతుందో, ఏ రాష్ట్రం అయితే మూలధన పెట్టుబడులు అధికంగా పెడుతుందో ఆ రాష్ట్రానికి అద్భుతమైనటువంటి ఆర్థిక క్రమశిక్షణ, అలాగే ఆర్థికపరమైనటువంటి ఆరోగ్యం కూడా ఉంటాయి అని ఈ రిపోర్ట్ చెప్తాం. ఇది మనం గమనించాలి. సో తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి ఉందా లేదా మీరు కమెంట్ సెక్షన్లో తెలపండి. సో డెట్ సస్టైనబిలిటీ ఖచ్చితంగా కొన్ని రాష్ట్రాలకు చాలా ఇబ్బందిగా ఉంది. అంటే ఈ అప్పులను నిర్వహించేటటువంటి బాధ్యత చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అలాగే దీనికి సంబంధించి స్టేట్ వైడ్ మీకు ఇచ్చినటువంటివి రెడ్ కలర్లో ఉన్నాయంటే డేంజర్ అని అర్థం అన్నమాట. మీరు ఇక్కడ కొన్ని ఇచ్చాడు చూడండి. అచీవర్స్ అన్నీ కూడా గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇగో ఈ బెల్ట్ మహారాష్ట్ర, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా ఈ 3 పర్వాలేదు. ఝార్ఖండ్ కూడా పర్వాలేదు. సౌత్ స్టేట్స్ చూడండి విపరీతంగా తెస్తున్నాయి అప్పులు. మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే రెడ్ కలర్లో ఉంది, ఇక్కడ కూడా పంజాబ్ రెడ్ కలర్లో ఉంది, వెస్ట్ బెంగాల్ రెడ్ కలర్లో ఉంది. సో ఇది మనం స్టేట్ వైజ్ కాంపోజిట్ ఇండెక్స్ అనమాట. ఆస్పిరేషనల్, పర్ఫార్మర్, ఫ్రంట్ రన్నర్, అచీవర్. అచీవర్ అంటే తోపు అని అర్థం. సో దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న, ఈ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచిక భారత రాష్ట్రాల స్థిరత్వాన్ని ఎలా అంచనా వేస్తుంది మరియు వాటి ర్యాంకింగ్లకు పారామీటర్స్ ఎలా నిర్ణయిస్తారు? 200 పదాల్లో రాయండి. గతంలో ఇవ్వలేదు ఈ ప్రశ్న, బట్ సమ్వేర్ ఇట్ విల్ బి యూస్ఫుల్. సో ఇది ఈరోజు టాపిక్కి సంబంధించినటువంటి అంశం. యథావిధిగా విత్ న్యూ టాపిక్ విల్ మీట్.